లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ. సో ఈసీసీ వెర్షన్ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, ఎస్4 హనా అయితే యాక్టివేట్ మెథడాలజీ అనే కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తాము? ఎస్4 హనా, అసలు ఎస్4 హనా అంటే అసలు మీనింగ్ ఏంటి, అలాగే ఎస్4 హనా చేంజెస్ ఏంటి అనేవి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే నేను క్లాస్ అయిన తర్వాత మీకు ఒక బ్లూ ప్రింట్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ బ్లూ ప్రింట్ అంతా చదవండి ఒకసారి. బ్లూ ప్రింట్, అసలు మనం బ్లూ ప్రింట్ ఓపెన్ చేయలేదు కదా. సో బ్లూ ప్రింట్ అనేది ఒకటి ఇస్తాను మీకు. సో క్లాస్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో ఆ బ్లూ ప్రింట్ అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము? ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ. సో ఈ మెథడాలజీస్ గురించి డిస్కస్ చేసాం. చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? ఎస్4 హనా అంటే ఏంటి, అలాగే ఈసీసీకి హనాకి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. మ్యాండేటరీ క్వశ్చన్, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ ఎస్4 హనా? మ్యాండేటరీ క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్. ఓకే, ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి, మ్యాండేటరీ క్వశ్చన్. సో నేను ఒక షీట్ అనేది ఒకటి ప్రిపేర్ చేశాను. ఈ షీట్ మొత్తం చదవాలి మీరు. చదివితే మీకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటి అనేది ప్రాపర్ ఐడియా వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఈసీసీ వెర్షన్ వేరు, హనా వెర్షన్ వేరు, బోత్ ఆర్ కంప్లీట్గా డిఫరెన్స్ అనుకుంటారు. కాదండి, ఈసీసీ హనా 90% ఒకేలా ఉంటాయి. 90% ఒకేలా ఉంటాయి ఈసీసీ హనా. ఓకేనా? ఈసీసీ హనా 90% ఒకేలా ఉంటాయి. మీరు ఈసీసీ నేర్చుకుంటే ఎస్4 హనా కూడా 90% నేర్చుకున్నట్లే. ఈసీసీ నేర్చుకుంటే ఎస్4 హనా కూడా 90% వచ్చేస్తుంది. ఎండ్ యూజర్ స్క్రీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ ఏమీ లేవండి. ఓన్లీ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎస్పీఆర్ఓ స్క్రీన్లో మాత్రమే చేంజెస్ ఉన్నాయి. ఎనీవే ఈసీసీ ఎస్4 హనా 90% ఒకేలా ఉంటాయి. మీరు ఈసీసీ వెర్షన్లో ఎస్ఏపి నేర్చుకుంటే ఎస్4 హనా వెర్షన్ కూడా 90% నేర్చుకున్నట్లే. 90% నేర్చుకున్నట్లే. సో ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటి? సో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో ఈసీసీకి ఎస్4 హనాకి డిఫరెన్సెస్ ఏంటి? ఈసీసీ ఎస్4 హనా 90% సేమ్ టు సేమ్, బోత్ ఆర్ సేమ్ టు సేమ్, 90% ఒకేలా ఉన్నాయి. సో ఈసీసీ ఎస్4 హనా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. సో ఎస్4 హనా అంటే మీనింగ్ ఏంటి? ఎస్4 హనా అంటే, ఎస్4 అంటే 4th జనరేషన్. హనా హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్. ఈసీసీ ఎస్4 హనా బోత్ ఆర్ సేమ్ టు సేమ్, 90% ఒకేలా ఉంటాయి. 10% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో హనాకి ఈసీసీకి హనాకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఎస్4 హనా అంటే ఎస్4 హనా, ఎస్4 అంటే 4th జనరేషన్, హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. సో ఈసీసీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని రిమూవ్ చేసేసారు ఎస్4 హనాలో. రిమూవ్ చేసేసి సింప్లిఫై చేశారు. రిమూవ్ చేసి సింప్లిఫై చేశారు. సింప్లిఫై చేశారు. ఐఎమ్ సారీ.
సో ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి? మేజర్గా 90% ఒకేలా ఉంటాయి. ఓన్లీ ఒక 10% మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. తర్వాత చూడండి. సో హనాలో ఏ డేటాబేస్ ఉంటుంది? హనాలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రెడిషనల్ డేటాబేస్ ఎలా ఉంటుంది? ట్రెడిషనల్ డేటాబేస్ మేజర్గా ఏంటంటే ఈసీసీకి ఎస్4 హనాకి డేటాబేస్ సిస్టమ్ అనేది చేంజెస్ అయ్యింది. మేజర్ డిఫరెన్స్. ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటి? డేటాబేస్ సిస్టమ్. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా వరాకిల్లో స్టోర్ అవుతుంది. ఎస్4 హనా డేటాబేస్ అంతా కూడా హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. మ్యాండేటరీ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ ఎస్4 హనా అని అడిగితే ఏం చెప్పాలి? డేటాబేస్ సిస్టమ్ అనేది మేజర్ డిఫరెన్సెస్. ఈసీసీ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? వరాకిల్ అంటే ఈసీసీ సర్వర్లో మీరు ఏదైనా చేయండి, అదర్స్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ లో స్టోర్ అవుతుంది ఈసీసీ అయితే. ఎస్4 హనా అలా కాదు, ఓన్గా ఎస్ఏపి వాళ్ళే డేటాబేస్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నారు. సో ఎస్4 హనా అంతా కూడా హనా డేటాబేస్, ఓన్ డేటాబేస్ సిస్టమ్. ఈసీసీ అంతా కూడా వరాకిల్ డేటాబేస్, వరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఇంకా వీటితో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి? ఎంఎస్క్యూఎల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటాబేస్ సిస్టమ్స్ అనేవి ఈసీసీలో ఉపయోగించారు. ఎస్4 హనాలో అదర్స్ డేటాబేస్ పైన డిపెండ్ అవ్వలేదు. కంప్లీట్ డేటాబేస్ అంతా కూడా హనా డేటాబేస్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఎస్4 హనా అనేది ర్యామ్ బేస్డ్ డేటాబేస్ సిస్టమ్. ర్యామ్ బేస్డ్ హనా డేటాబేస్ స్టోర్డ్ ఆన్ ది ర్యామ్ బేస్డ్ అంటారు. ఓకేనా? సో యాక్చువల్గా మీరు మన దగ్గర ల్యాప్టాప్ ఉంది, మనం ఏదైనా కమాండ్ ఇచ్చాం, ఏమవుతుంది? అది కీబోర్డ్ ద్వారా కమాండ్ ఇస్తాం. సిపియు సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అలాగే ర్యామ్ ని బేస్ గా చేసుకుని హార్డ్ డిస్క్ నుండి డేటా అనేది పిక్ అవుతుంది. సో ఒక మన ల్యాప్టాప్ లో ప్రోగ్రామ్ అంతా ఎక్కడ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఓఎస్ అంతా కూడా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అలాగే ర్యామ్ ని బేస్ గా చేసుకుని, స్పీడ్ ని బేస్ గా చేసుకుని సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా పనిచేస్తూ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే చాలా టైం తీసుకుంటుంది. సో ఎస్4 హనా డేటాబేస్ అంతా కూడా ఏ డేటాబేస్ సిస్టమ్ అది? ఎస్4 హనా అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్. ఇది చెప్పకండి, ఇమేజ్ లో చెప్పండి, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను నేను. ఇక్కడ కనిపించే ఇమేజ్ లోది మీరు జస్ట్ ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను. ఇదేం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంటర్వ్యూలో చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈసీసీ అంతా కూడా ఏంటి? హార్డ్ డిస్క్ డేటాబేస్ సిస్టమ్. హార్డ్ డిస్క్ అంటే ఐడియా ఉందా? డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? సి చిప్స్ అనమాట. ఎగ్జాంపుల్ మెమరీ కార్డ్స్, చిప్స్. డేటాబేస్ అంటే ఇప్పుడు మామూలుగా హార్డ్ డిస్క్ అంటే ఏంటి? హార్డ్ డిస్క్ అంటే ఒక పెన్ డ్రైవ్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా? హార్డ్ డిస్క్ డేటాబేస్, ట్రెడిషనల్ డేటాబేస్. హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది? వీటిలో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఎస్ఎస్డి, హెచ్డిడి. ఎస్ఎస్డి అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, బూస్టింగ్ ఫాస్ట్గా ఉంటుంది, హెచ్డిడి అంటారు. ఎస్ఎస్డి సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. ఇంకోటి హెచ్డిడి ఇంకోటి ఉంటుంది, హార్డ్ డిస్క్ డేటాబేస్ అని ఇంకోటి ఉంటుంది. సో ఎస్ఎస్డి ల్యాప్టాప్స్ చూడండి, ఎస్ఎస్డి అనుకోండి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, హెచ్డిడి అయితే ఇంకొంచెం తక్కువ ఉంటుంది కాస్ట్ అనేది. సో ఎస్4 హనా అంతా కూడా హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీలో ట్రెడిషనల్ డేటాబేస్ సిస్టమ్ను ఉపయోగించారు. అదే ఎస్4 హనా అనుకోండి, ర్యామ్ బేస్డ్ సిస్టమ్ ఉపయోగించారు. ర్యామ్ బేస్డ్ హనా డేటా అంతా కూడా ర్యామ్ బేస్డ్, అందువల్ల చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఎస్4 హనా ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే థౌజండ్స్ ఆఫ్ ది టైమ్స్ స్పీడ్ గా పనిచేస్తుంది. ఇది జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. మీ స్లైడ్ మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు, ఇంటర్వ్యూలో ఏం అడగరు. ఇంటర్వ్యూలో మీరు మిమ్మల్ని ఏమడుగుతారు? మేజర్గా ఈసీసీకి హనాకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే ఈసీసీ డేటా అంతా కూడా వరాకిల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఎస్4 హనా డేటాబేస్ అంతా కూడా హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది, అంటే ఓన్ డేటాబేస్ సిస్టమ్. ఎగ్జాంపుల్ ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా
వరాకిల్ డేటాబేస్, MSQL, ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి. S4 హనా అలా కాదు, హనా డేటాబేస్ సిస్టమ్. సిస్టమ్స్కి వెళ్ళండి. సిస్టమ్స్, స్టేటస్, ఇక్కడ చూడండి డేటాబేస్ సిస్టమ్ ఏముంది. ఇక్కడ డేటాబేస్ సిస్టమ్ అనేది వరాకిల్. వరాకిల్ కనిపిస్తుందా? సో డేటాబేస్ సిస్టమ్ అంతా ఏంటి ఇక్కడ? వరాకిల్ డేటాబేస్ సిస్టమ్. ఈసీసీ సర్వర్లో మీరు చేసే ప్రతి యాక్టివిటీ ఎక్కడ స్టోర్ అవుతుంది? వరాకిల్ వాళ్ళ సర్వర్స్లో స్టోర్ అవుతాయి. వరాకిల్ డేటాబేస్ సిస్టమ్ను ఉపయోగిస్తారు. కంప్లీట్ డేటా అవుట్పుట్ అంతా కూడా మీరు చేసే ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామింగ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వరాకిల్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది, ఈసీసీలో. అదే మీరు S4 హనా సర్వర్ ఓపెన్ చేశారనుకోండి, సో ఇక్కడ వరాకిల్ ఉండదు, హనా డేటాబేస్ ఉంటుంది. హనా డేటాబేస్ అంటారు. హనా డేటాబేస్ అంటారు. ఓకే, ఈసీసీ డేటా అంతా వరాకిల్ డేటాబేస్ అన్నమాట. కంప్లీట్గా వరాకిల్ పైన డిపెండ్ అవుతుంది డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా ఈసీసీలో. అదే S4 హనా అనుకోండి, హనా డేటాబేస్, ఓన్ డేటాబేస్. ఇది మేజర్ డిఫరెన్స్ ఈసీసీకి S4 హనాకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ లో మేజర్ డిఫరెన్స్ ఇది. డేటాబేస్ సిస్టమ్ అంతా ఓన్ డేటాబేస్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నారు S4 హనాలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లియరా? ఎస్ సార్ నో? ఎస్ సార్, క్లియర్. షీట్ ఓపెన్ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. డౌన్కి వెళ్ళండి. తర్వాత ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక్కడ కనిపించే స్లైడ్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మీరేమీ గుర్తుపెట్టుకో, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. బెనిఫిట్స్ ఏంటి? S4 హనా వల్ల బెనిఫిట్ ఏంటి కంపెనీకి? 30% సేవింగ్ వెన్ బయింగ్ ది సాఫ్ట్వేర్. సో ఈసీసీ కన్నా S4 హనా అనేది కొంచెం తక్కువ అమౌంట్కే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందువల్ల? S4 ఈసీసీలో చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసేసి ఏం చేశారు? రిమూవ్ చేసేసి సింప్లిఫై చేశారు. అంటే సాఫ్ట్వేర్ బిల్డ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో అందువల్ల సాఫ్ట్వేర్ కాస్ట్ కూడా కొంచెం తక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంది. 30% అనేది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే. తర్వాత 15% సేవింగ్ వెన్ బయింగ్ హార్డ్వేర్. హార్డ్వేర్ వల్ల కూడా బెనిఫిట్ అనమాట. హార్డ్వేర్ కూడా బెనిఫిట్. ఈసీసీ కనుకోండి, మీరు మ్యాండేటరీగా ల్యాప్టాప్లోనే ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతారు. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ఉంటాయి. ఫ్యూరీ యాప్స్ అంటే ఒక ట్యాబ్లో కూడా మీరు ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఒక ఇండివిజువల్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ట్యాబ్లో కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు, ల్యాప్టాప్ అవసరం లేదు. ఈసీసీలో అయితే ల్యాప్టాప్ మ్యాండేటరీ. ఈసీసీలో కూడా ఉన్నాయి, ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి, బట్ వెరీ లిమిటెడ్ ఫ్యూచర్స్ అనమాట. అందువల్ల ఎవరు యూజ్ చేయరు ఈసీసీలో. అంటే ఏంటి? హార్డ్వేర్ మీరు కొనాల్సిన అవసరం లేదు, ఎండ్ యూజర్ వైపు నుంచి కొనాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్. తర్వాత 20% సేవింగ్ ఆన్ మ్యాన్ పవర్. మ్యాన్ పవర్లో కూడా సేవ్ అవుతాయి కంపెనీకి. ఎలా సేవ్ అవుతుంది? ఈసీసీలో చాలా ఎర్రర్స్ వస్తాయి, S4 హనాలో రాకపోవచ్చు. ఓకేనా? ఓకే, అట్లా కొన్ని బెనిఫిట్స్, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. అది జస్ట్ 20% సేవింగ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. అంటే ఏంటి? సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. ఎర్రర్స్ రాకపోతే ఏమవుతుంది? సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. సో ఇట్లా కొన్ని బెనిఫిట్స్ అనేవి S4 హనా వల్ల ఉన్నాయి. ఇవేమీ అడగరు, బట్ కాకపోతే మేజర్ డిఫరెన్సెస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా అని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఫస్ట్ డేటాబేస్ సిస్టమ్ అనేది టోటల్గా చేంజెస్ చేశారు. ఈసీసీ అంతా కూడా వరాకిల్ డేటాబేస్ సిస్టమ్, S4 హనా అంతా కూడా హనా డేటాబేస్ సిస్టమ్ అని చెప్పాలి. ఇదేం మీరు ఈ స్లైడ్లో ఉన్నది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఇవన్నీ కూడా ఈఆర్పి ప్రోడక్ట్స్, ఎస్ఏపికి సంబంధించినటువంటి ఈఆర్పి ప్రోడక్ట్స్. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్ కదా ఈఆర్పి అంటే.
ఇంకా చాలా ఉన్నాయి. ఎస్ఏపిలో చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సిఆర్ఎం, పిఎల్ఎం, ఎస్ఆర్ఎం, ఇలా చాలా చాలా ఉన్నాయి. సో ఈసీసీ అనేది ఒక వెర్షన్. ఈసీసీకి కొంచెం అప్గ్రేడ్ వెర్షన్ ఏంటి? S/4HANA. ఈసీసీకి అప్గ్రేడ్ వెర్షన్ ఏంటంటే S/4HANA. వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్తో ఉంటాయి. 1805, 1806, 1807 అలా డిఫరెంట్ 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 నంబర్స్ వస్తాయి. బట్ ఇవేమి పెద్దగా చేంజెస్, S/4HANA వచ్చిందంటే తర్వాత చేంజెస్ అనేవి పెద్దగా ఉండవు. 99.99% చేంజెస్ అనేవి పెద్దగా కనిపించవు. ఓకే, సో ఈసీసీ ఎలాగో S/4HANA కూడా అలానే. ఈసీసీ అనేది ఒక వెర్షన్, S/4HANA అనేది కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్. ఈసీసీ, S/4HANA బోత్ ఆర్ సేమ్, 90% ఒకేలా ఉంటాయి. డౌన్కి వెళ్ళండి. ఇది కూడా మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం డౌన్కి వెళ్ళండి. తర్వాత స్పీడ్, మేజర్గా డిఫరెన్స్ ఏంటి ఈసీసీకి S/4HANAకి? స్పీడ్ అనమాట. S/4HANA అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కంపారిజన్ ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే. బట్ డెమో సర్వర్ చాలా స్లో ఉంటుంది. డెమో సర్వర్లో చాలా ఎర్రర్స్ వస్తాయి. ఎందువల్ల? S/4HANAలో అందరికీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఒకటే ఉంటుంది. రిమోట్ డెస్క్టాప్ ఇస్తారు. వేరే వాళ్ళు ఎవరో తప్పు చేసినా అది మీ కంపెనీ కోడ్ పైన ఎఫెక్ట్ అవ్వచ్చు. అందువల్ల ఫస్ట్ ఈసీసీలో చేస్తే సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది. తర్వాత S/4HANA ఎలాగైనా చేసేయచ్చు. ఎనీవే, డెమో సర్వర్ మాత్రం S/4HANA డెమో సర్వర్ చాలా స్లో ఉంటుంది. బట్ ప్రాజెక్ట్లోకి వెళ్తే చాలా స్పీడ్గా పనిచేస్తుంది. 500x ఫాస్టర్ స్పీడ్ డేటా ప్రాసెసింగ్. డేటా ప్రాసెసింగ్ అంటే ఏం చెప్పచ్చు? ఎగ్జాంపుల్, మనం SE69 ట్రాన్సాక్షన్ కోడ్లో డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాం. దానికన్నా ముందు ఏం చేస్తాము? మనం ప్రాసెస్ చేసుకుంటాం కదా, అట్లా. సో ఎక్స్పోర్టింగ్ అంటే మీరు ఏదైనా డేటా ప్రాసెసింగ్ అంటే ఇంకెలా చెప్పచ్చు? కమాండింగ్ ఫీల్డ్లో ఏదైనా టీ కోడ్ ఇచ్చారు. టీ కోడ్ ఇస్తే రెస్పాండ్ అవ్వాలి కదా సిస్టమ్ అనేది, అట్లా. లేదా రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు, డేటా అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. అటువంటప్పుడు డేటాని ప్రాసెస్ చేయడానికి ఫాస్ట్గా పనిచేస్తుంది. 200x ఫాస్టర్ స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్. సో ఈసీసీలో మనము డేటాని ఎక్స్పోర్ట్ చేసాం, రిపోర్ట్ జనరేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, బీసెక్ టేబుల్లో ఏముంటాయి? మీరు ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ చేస్తారో అవన్నీ కనిపిస్తాయి. ప్రాజెక్ట్లో ఎక్స్పోర్ట్ చేయాలంటే ఒక 1 lakh ఎంట్రీస్ ఉన్నాయి అనుకోండి. అవన్నీ ఎక్స్పోర్ట్ చేయాలంటే 4 to 5 hours, 6 hours టైం కూడా పడుతుంది. దానికి వేరే కాన్సెప్ట్ ఉంటుంది. ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేవి మీ టీఎల్కి వెళ్ళిపోతాయి. ఎలా వెళ్తే నేను తర్వాత చెప్తాను. ఎబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని వెళ్తే అది సపరేట్ కాన్సెప్ట్. సో డేటా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈసీసీలో చాలా టైం తీసుకుంటుంది. 8 hours కూడా టైం తీసుకుంటుంది, ల్యాక్స్ ఆఫ్ ది డేటాను ఎక్స్పోర్ట్ చేయాలంటే. అదే S/4HANA అనుకోండి, అంత టైం తీసుకోదు. అట్లా 1400 ఫాస్టర్ స్పీడ్ రెస్పాండింగ్ కూడా అంతే. రెస్పాండింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇట్లా S/4HANA అనేది డేటా ప్రాసెసింగ్లో అవ్వచ్చు, డేటాను ఎక్స్పోర్ట్ చేయడంలో అవ్వచ్చు, ఎనలైజేషన్ అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు, కంప్లీట్గా హై స్పీడ్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. అందువల్లనే S/4HANAని హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. ఇది కూడా జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను, మీరు గుర్తు పెట్టుకోకపోయినా ఏమీ కాదు, ఇంటర్వ్యూలో ఇదేం అడగరు. తర్వాత సో ఇది అడుగుతారు, ఈ టేబుల్ గురించి డిస్కస్ చేయాలి. సో ఈసీసీ డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్గా స్టోర్ అవుతుంది. లెఫ్ట్ నుండి రైట్కి రీడ్ అవుతుంది. ఈసీసీలో మీరు 1 lakh ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, 1 lakh టైమ్స్ రీడ్ అవుతుంది, టైం తీసుకుంటుంది. అందువల్లే అదే S/4HANA డేటా ఎలా రీడ్ అవుతుంది? కాలమ్స్ వైజ్గా, టాప్ టు బాటమ్. మీరు 1 lakh ట్రాన్సాక్షన్ చేసిన 100 కాలమ్స్లోనే రీడ్ అవుతుంది. మీరు 2 lakhs ట్రాన్సాక్షన్ చేశారు, 100 కాలమ్సే రీడ్ అవుతుంది. అంటే రీడ్ అయ్యే సిస్టమ్ అనేది టాప్ టు బాటమ్ అవుతుంది. కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈసీసీ డేటా అంతా రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. S/4HANA డేటాబేస్ డేటా అంతా కూడా కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. సో దీనివల్ల S/4HANA అనేది చాలా హై స్పీడ్లో పనిచేస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు? ఈసీసీ డేటాబేస్ అంతా కూడా వరాకిల్ డేటాబేస్ సిస్టమ్. S/4HANA అంతా కూడా హనా డేటాబేస్ సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. డౌన్కి వెళ్ళండి.
వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా? చూడండి. సో ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్లో ఫస్ట్ వన్ ఏం చెప్పచ్చు, ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది ఎస్ఆప్ మెథడాలజీ. ఈసీసీలో ఏ మెథడాలజీ ఫాలో అవుతాము? ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీని ఫాలో అవుతాం. S4 హనాలో ఏ మెథడాలజీ ఫాలో అవుతామో యాక్టివేట్ మెథడాలజీ. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ ఫాలో అవుతాము, S4 హనా ఇంప్లిమెంటేషన్లో యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతాము. ఇది ఒక డిఫరెన్స్. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూడండి, హనా డేటాబేస్. పైకి వెళ్ళండి. హనా డేటాబేస్ ఎలా స్టోర్ అవుతుంది? హనా డేటాబేస్ అంతా కూడా హనా వాళ్ళ డేటాబేస్ అంతా కూడా హనాలోనే స్టోర్ అవుతుంది. ఈసీసీ అయితే వరాకిల్లో స్టోర్ అవుతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హనా డేటా అంతా కూడా హనా డేటాబేస్లోనే స్టోర్ అవుతుంది. ఈసీసీ అయితే వరాకిల్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్, ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. SE16L లో డేటాను మనం ఎక్స్పోర్ట్ చేసాం. బీసెక్ టేబుల్, తర్వాత SKA1, SKB1, KNB1, LFA1. సో ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుంది ఈసీసీలో. ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. బీసెక్ టేబుల్లో డే టు డే ట్రాన్సాక్షన్ స్టోర్ అవుతాయి. SKA1లో జిఎల్ సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. SKA1 ఇంపార్టెంట్ టేబుల్ నేమ్. అలా ఒక్కొక్క టైప్ ఆఫ్ ది డేటా వన్ టైప్ ఆఫ్ ది టేబుల్లో స్టోర్ అవుతుంది ఈసీసీలో. బట్ S4 హనా అయితే ఆల్ టైప్ ఆఫ్ డేటా ఏసీ డొకా టేబుల్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఒక మేజర్ డిఫరెన్స్. ఈసీసీ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. S4 హనాలో ఏసీ డొకాస్ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఏసీ డొకా టేబుల్, దీని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఇది ఒక డిఫరెన్స్. ఈసీసీ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. బట్ S4 హనాలో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏసీ డొకాస్ టేబుల్లో స్టోర్ అవుతుంది. దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. S4 హనాలో ఈ టేబుల్స్ కూడా పనిచేస్తాయి. బట్ అడ్వాంటేజ్ ఏంటి? ఏసీ డొకా టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక డిఫరెన్సెస్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. ఫుల్ వెళ్ళారు. కొంచెం ఒక పని చేయండి, కొంచెం జూమ్ అవుట్ చేయండి. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ జూమ్ అవుట్ చేయండి. అంత అవసరం లేదు, కొంచెం తగ్గించండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ 12 టీ కోడ్స్ ఉన్నాయి. ఈసీసీలో 12 టీ కోడ్స్ ఉన్నాయి. వెండార్ క్రియేషన్ XK01 ఆర్ FK01, వెండార్ చేంజ్ XK02 ఆర్ FK02, వెండార్ డిస్ప్లే XK03 ఆర్ FK03, కస్టమర్ క్రియేషన్ FD01 ఆర్ XD01. ఇవన్నీ ఏంటి? ఈసీసీలో వాడేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్. టోటల్గా 12 ఉన్నాయి. ఈ 12 టీ కోడ్స్ S4 హనాలో పనిచేయవు. వీటి ప్లేస్లో ఏమొస్తుంది? బీపీ. కొంచెం డౌన్కి వెళ్ళండి. బీపీ అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ పార్ట్నర్. ఇక్కడ ఏవైతే టీ కోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా S4 హనాలో పనిచేయవండి. సో వీటి ప్లేస్లో ఏ టీ కోడ్ వాడతారు? బీపీ వాడతారు, బిజినెస్ పార్ట్నర్. సో ఈసీసీలో ఇన్ని టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. అదే S4 హనా అనుకోండి, బీపీ, బిజినెస్ పార్ట్నర్ అనే బీపీని ఉపయోగించి ఈ 12 టీ కోడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు. అది ఒక మేజర్ అడ్వాంటేజ్. సో ఈసీసీలో ఇక్కడ 12 టీ కోడ్స్ ఉన్నాయి. అదే S4 హనా అనుకోండి, బీపీ, బిజినెస్ పార్ట్నర్ అనే టీ కోడ్ ఉపయోగించి ఈ 12 టీ కోడ్స్ సంబంధించిన యాక్టివిటీస్ అనేవి చేయొచ్చు. సో ఇక్కడ చాలా ఉన్నాయి. XK01, XK02, XK03, FD01, FD02, FD03. ఇవన్నీ 14 టీ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా
S4 హనాలో బీపీ అనే టీ కోడ్ని బేస్గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు. సో ఈసీసీకి S4 హనాకి ఇది ఒక డిఫరెన్స్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. మీరంతా ఫుల్ డౌన్కి వెళ్ళిపోతే ఎట్లా అండి? కంప్లీట్ అవ్వలేదు కదా అవన్నీ. సో బీపీ ద్వారా చేస్తాం. తర్వాత ఫిఫ్త్ పాయింట్ చూడండి. సో ఈసీసీలో మనం ఎలా లాగిన్ అవుతాము? ఈసీసీ ఎలా లాగిన్ చేస్తాము? జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం. జియుఐ అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ చేస్తాం మనం. ఈసీసీ ఎలా ఎలా లాగిన్ అవుతాం? జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం. ఎస్ఏపి లాగిన్ ప్యాడ్ అంటాం కదా, దాన్ని ఏమంటారు? జియుఐ ఫంక్షనాలిటీ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ అవుతాం. అదే S4 హనా అనుకోండి, క్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. S4 హనా ఈసీసీ జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాము. S4 హనా క్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. సో ఈసీసీలో డేటా మైగ్రేషన్కి ఏం ఉపయోగిస్తాము? LSMW, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. మనం జిఎల్ అకౌంట్స్ని మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. మీరు ఏదైనా ప్రాజెక్ట్కి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? అక్కడ మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసేస్తారు 3000 జిఎల్ అకౌంట్స్ కూడా విత్ ఇన్ 1 అవర్లో క్రియేట్ చేసేస్తారు. సో ఈసీసీలో LSMW ఉపయోగిస్తారు. మరి S4 హనాలో LTMC ఉపయోగిస్తారు. With help of LSMW, we can migrate the data non-SAP to SAP in ECC version. అదే S4 హనా అయితే విత్ హెల్ప్ ఆఫ్ LTMCని ఉపయోగిస్తారు. విత్ హెల్ప్ ఆఫ్ LTMC we can migrate the data non-SAP to SAP in S4 HANA version. సో non-SAPలో ఉన్న డేటాని SAPలోకి మూవ్ చేయాలంటే ఈసీసీలో LSMW ఉపయోగిస్తారు, S4 హనాలో LTMC ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇవి కూడా కాదు, ఇవి చేయట్లేదు. ఏం వాడుతున్నారు? ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తున్నారు. ఫ్యూరీ యాప్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఈసీసీ డేటా డిస్కస్ చేసాము. ఈసీసీ డేటా రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. S4 హనా కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. తర్వాత ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ ట్రెడిషనల్ డేటాబేస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈసీసీ డేటా అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. S4 హనా డేటా స్టోర్డ్ ఇన్ ర్యామ్ బేస్డ్. ఇది ర్యామ్ బేస్డ్ అనమాట. ఓకేనా? ఇది మళ్ళీ ఎందుకు రిపీట్ అయింది ఇక్కడ? ఈసీసీ లాగిన్ ప్రాసెస్, గ్రాఫికల్ యూజర్ చెప్పాం కదా. S4 హనా అయితే ఫ్యూరీ యాప్స్. ఓకే, అలా ఉంచండి. డౌన్కి తీసేయండి, ఆ 9th పాయింట్ తీసేయండి. డౌన్కి వెళ్ళండి. తర్వాత సేవ్ చేయొచ్చు, వదిలేండి కదా. తర్వాత సో ఫ్యూరీ యాప్స్ అంటే తెలుసా మీకు? ఫ్యూరీ యాప్స్ అంటే మీనింగ్ ఏంటి? S4 హనాలో చెప్పాను మీకు. ఈసీసీ అయిపోయిన తర్వాత S4 హనా వీడియోస్ ఇస్తాను. ఫ్యూరీ యాప్స్ అంటే ఎగ్జాంపుల్ మీరు మొబైల్లో లేదంటే డెస్క్టాప్, ట్యాబ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత సో ఈసీసీ వెర్షన్ Files హ్యావ్ లో ఉంటాయి. లైన్ ఐటమ్ డిస్ప్లే మ్యాండేటరీ ఇన్ FS00 ట్రాన్సాక్షన్ కోడ్. ఈసీసీలో మనం FS00 జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. అక్కడ ఏముంటుంది? లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉంటుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వీ మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. సో ఈసీసీలో అయితే మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. సో మ్యాండేటరీగా లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. ఈసీసీ వీ హ్యావ్ లైన్ ఐటమ్ డిస్ప్లే మ్యాండేటరీ. At the time of GL account creation, we must activate the line item display functionality. Line item display functionality ని యాక్టివేట్ చేయాలి ఈసీసీ అయితే. ఓకేనా? అదే S4 హనా అయితే లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు, డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. సో లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఈసీసీలో మ్యాండేటరీ. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయకపోతే ఏమవుతుంది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏమవుతుంది?
FS00లో డేటా కనపడదు, డాక్యుమెంట్ లో డేటా కనపడదు, ఎంట్రీ మాత్రం పోస్ట్ అవుతుంది. మళ్ళీ అవాపర్ త్రూ మనం రీచ్ అవుట్ అయ్యి ప్రోగ్రామింగ్ త్రూ మన డేటాని రిట్రీవ్ చేయాల్సి వస్తుంది. యా, వెరీ గుడ్, అప్రిషియేట్, 100% కరెక్ట్ ఆన్సర్. డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. FBL3Nలో డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. ఎబాప్ను కాంటాక్ట్ చేస్తే ప్రోగ్రామ్ రన్ చేస్తారు, తర్వాత మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డౌట్కి వెళ్ళండి. సో S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ అనేది యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. S4 HANAలో నాట్ మ్యాండేటరీ. తర్వాత కైండ్లీ ఎక్స్ప్లెయిన్ FS00 చేంజెస్ కదా. వెయిట్. సరే, ఇది కొంచెం మీకు S4 HANAలో అర్థమవుతుంది. ఈ పాయింట్ ఇప్పుడు నేను చెప్పట్లేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. సో ఇది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను చెప్పట్లేదు. సో GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనకు అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి చేంజ్ అయినాయి. ఓకే, అది మీకు S4 HANAలో కవర్ అవుతాయి, ఇప్పుడు వద్దులేండి. తర్వాత చూడండి. సో ఈసీసీ వెర్షన్ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్, అప్ టు 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది ఈసీసీ అయితే. అదే S4 HANA అనుకోండి, అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, మ్యాండేటరీ క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్. సో ఈసీసీ వెర్షన్ సపోర్ట్ అప్ టు 3 కరెన్సీస్. అదే S4 HANAలో అయితే అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే S4 HANAలో కస్టమైజ్డ్ కరెన్సీస్ని కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ ఏ కంపెనీ కూడా 99% కస్టమైజ్డ్ కరెన్సీస్ని ఉపయోగించదు. బట్ దానికి కూడా ఆప్షన్ ఉంది. ఓకే, OB22 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. OB22 లాగిన్ చేయండి. సో ఈసీసీ వెర్షన్ అప్ టు 3 కరెన్సీస్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S4 HANA అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. కస్టమైజ్డ్ కరెన్సీస్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అక్కడ S4 HANAలో ఆ ఫెసిలిటీ ఉంది, ఎక్స్ట్రా ఫెసిలిటీ ఉంది. OB22 ఇన్వెంటరీకి వెళ్ళండి. చూసారు ఇక్కడ ఎన్ని ఉన్నాయి కరెన్సీస్ అనేవి? కరెన్సీ నెంబర్, లోకల్ కరెన్సీ 1, లోకల్ కరెన్సీ 2, లోకల్ కరెన్సీ 3. అదే మీరు S4 HANA సర్వర్ ఓపెన్ చేశారనుకోండి, మీరు అప్రాక్సిమేట్లీ అప్ టు 10 కరెన్సీస్, ఇక్కడ అప్ టు 3 కరెన్సీస్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈసీసీ వెర్షన్. S4 HANA ఓపెన్ చేస్తే అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. క్లియరా? అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. సో ఇది మేజర్ డిఫరెన్స్, మ్యాండేటరీ క్వశ్చన్. ఈసీసీ వెర్షన్ సపోర్ట్ అప్ టు 3 కరెన్సీస్. S4 HANA వెర్షన్ ఇట్ కెన్ బి సపోర్ట్ అప్ టు 10 కరెన్సీస్. యాజ్ వెల్ యాజ్ కస్టమైజ్డ్ కరెన్సీస్ని కూడా ఓన్గా క్రియేట్ చేయొచ్చు, దానికి కూడా ఆప్షన్ ఉంది. బట్ ఏ కంపెనీ కూడా కస్టమైజ్డ్ కరెన్సీ అనేది ఉపయోగించదు. తర్వాత డౌన్కి వెళ్ళండి. తర్వాత సో ఈసీసీలో చూడండి, ఈసీసీలో యాక్చువల్గా చూడండి, మనకి OB52 ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది కదా. OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో మనకి ఏమేమి ఉంటాయి? OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ది పోస్టింగ్ పీరియడ్స్ వేరియంట్స్ అనేవి ఉంటాయి. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అండ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి ఈసీసీలో. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అండ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. అదే S4 HANA అనుకోండి, హనాలో ఏముంటుంది? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్తో పాటు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన పీరియడ్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్ పీరియడ్స్ కూడా యాడ్ అవుతాయి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాస్ట్ వన్ డిపార్ట్మెంట్ టు అనదర్ డిపార్ట్మెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఈజ్ రిక్వైర్డ్. సో OB52 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మాత్రమే ఉంటాయి ఈసీసీలో. అదే S4 HANA అనుకోండి, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటారు, అంటే సిఓకి సంబంధించినవి. సిఓ OB52 పొజిషన్కి వెళ్ళండి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, వస్తుంది ఆటోమేటిక్గా.
ఇక్కడ ఇవ్వాలి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ దగ్గర మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి. అది కాదు మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అదేనా? టీఏ ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఇది మీ పోస్టింగ్ పీరియడ్. టీఏపివి ఇక్కడ ఏమున్నాయి? ఫ్రమ్ పీరియడ్, టు పీరియడ్, ఇవేంటి మీ రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్. తర్వాత ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్, ఇవేంటి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఇవి కామన్ పోస్టింగ్ పీరియడ్స్. 1 to 12 అనేవి రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఏమున్నాయి? 13, 16 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. అదే మీరు S4 హనా చూసారనుకోండి, కొంచెం డౌన్కి వెళ్ళండి, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఉంటే ఆప్షన్స్ ఉంటాయి, మీరు లెఫ్ట్కి వెళ్ళమని చెప్పాను నేను. ఇది కర్సర్ మూవ్మెంట్ లేకపోతే ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది, లాగౌట్ చేయండి. సో S4 హనా సర్వర్లో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పోస్టింగ్ పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేయొచ్చు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది సిఓకి సంబంధించింది, కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించింది. అక్కడ కాస్ట్ అలొకేషన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా ఎక్స్పెన్సెస్ అనేవి షేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో క్యాంటీన్ ఉంది. సో క్యాంటీన్ ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అదే క్యాంటీన్ ఉపయోగిస్తాయి. సో ఏ డిపార్ట్మెంట్ ఎంత ఎంత షేర్ చేయాలి, అటువంటిప్పుడు దీన్ని ఏమంటారంటే కాస్ట్ ఎలొకేషన్స్ అంటారు. సారీ, ఓబీ కోడ్ చెప్పండి సార్ ఒకసారి. OB52కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి, టీఏపివి. సో ఇక్కడ కనిపించేది ఏంటి? రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవి 13 to 16. అలాగే ఇంకా ఏమొస్తుంది, ఇటువైపుకి వెళ్తే ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన పీరియడ్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి S4 హనాలో ఇట్లా. ఓకేనా? S4 హనాలో ఇక్కడ ఎక్స్ట్రా కాలం అనేది యాడ్ అవుతుంది అంతే. ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి ఈసీసీలో. అది S4 హనా అయితే కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేయొచ్చు. ఆప్షన్ ఎక్స్ట్రా కాలమ్స్ అనేవి ఇక్కడ యాడ్ అయి ఉంటాయి. ఇది ఈసీసీకి S4 హనాకి ఉన్నటువంటి 1 more డిఫరెన్సెస్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? ఇది చదవండి, అర్థమైందా? సో ఈజీ OB52లో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. అదే S4 హనాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే కంట్రోలింగ్ సంబంధించిన పీరియడ్స్. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాస్ట్ వన్ డిపార్ట్మెంట్ టు అనదర్ డిపార్ట్మెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ పీరియడ్స్ ఈజ్ రిక్వైర్డ్. అది S4 హనాలో అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి. సో ఇది ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ అనేది యాడ్ అయింది ఇక్కడ S4 హనాలో. వెయిట్ ఉండండి. సో ఈసీసీలో మనకి ఏముంటుంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ G001, G002, G003 ఇలాంటివి ఉంటాయి. వెళ్ళండి, ఎగ్జాంపుల్ OB4కి వెళ్ళండి. ఇక్కడ SCCC ఉంది, SCCC పొజిషన్కి వెళ్ళండి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి, TAPV ఎగ్జాంపుల్ అదే అనుకుంటున్నాను. కంటిన్యూ. FV కదా, ఐఎమ్ సారీ, TAFV ఫిజికల్ ఇయర్ వేరియంట్ కదా, సారీ పోస్టింగ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ TAFV. సెలెక్ట్ చేయండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. ఇక్కడ ఏమున్నాయి? G001, G002, G003 ఉన్నాయి కదా. సో ఇలా ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనమాట. సో లాస్ట్లో కంప్లీట్ డౌన్కి వెళ్ళారనుకోండి, ఇంకొక ఎక్స్ట్రా కాలం ఉంటుంది. ఏంటది? కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. SECC అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన
ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది అవైలబుల్ ఉంటుంది. లాస్ట్లో యాడ్ అవుతుంది ఒకటి ఎక్స్ట్రా. ఏంటది? ఎస్ఈసిసి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించింది యాడ్ అవుతుంది. ఈసీసీలో ఉండదు, S/4HANAలో కనిపిస్తుంది అది. ఓకేనా? ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఇది ఒక చేంజెస్. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? కొంచెం పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి కుమార్. కంప్లీట్ అవ్వంది ఎందుకు మూవ్ చేస్తారు కుమార్? కంప్లీట్ అయిన వరకు ఉంచండి సార్. నేను చెప్పలేనండి, నాకు మీకు 2 times చెప్పాలంటే ఏమవుతుంది? కొంచెం పైకి వెళ్ళండి, ఇంకా ఉంది కదా పైన. చూడండి, ఈసీసీలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తాము? KA06తో క్రియేట్ చేస్తాం సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. ఇది సిఓలో మీకు అర్థమవుతుంది. KA06తో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తాం. S/4HANAలో అయితే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ని FS00 అనే ట్రాన్సాక్షన్ కోడ్తో క్రియేట్ చేస్తాం. ఈసీసీలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ KA06, S/4HANAలో FS00 తోటి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఇమేజ్ మీకు కనిపించట్లేదు, 1 minute నేను ఓపెన్ చేసి షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. సార్ ఓకేనా? కొంచెం జూమ్ ఇన్ చేశాను. ఓపెన్ అయిందా ఇమేజ్? ఇలా కాదు, అలా రాదు ఇమేజ్, నేను ఫార్వర్డ్ చేస్తే చూడండి. చాట్ బాక్స్లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఇక్కడ చూసారా? ఇక్కడ ఎలా ఉంది మనకి జిఎల్ అకౌంట్ ఎలా ఉంటుంది మామూలుగా ఈసీసీలో? జిఎల్ క్రియేషన్లో ఫస్ట్ పేజీలో మనకి జిఎల్ గ్రూప్ అండ్ అకౌంట్ గ్రూప్ ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటుంది కొంచెం, చూసారా? ఇలా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ బ్యాలెన్స్ షీట్ ఇలా ఉంటాయి ఆప్షన్స్, వీటిని బట్టి తీసుకోవాలి. అది ప్రైమరీ కాస్ట్. సో ఎఫ్ఐ నుండి సిఓ కూడా మూవ్ అవుతుంది వాల్యూ అనేది. ఓకేనా? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ. సో మీకు S/4HANAలో మీకు అర్థమవుతుందండి. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఒక చేంజెస్. తర్వాత 1 more చేంజెస్, 1 minute. ఎఫ్ఎస్ ఓపెన్ చేయండి, OBA7కి వెళ్ళండి. OBA7 ఎస్ఏ డాక్యుమెంట్ పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ డాక్యుమెంట్ టైప్స్లో చేంజెస్ ఏమున్నాయి? సో ఇవన్నీ సేమ్ ఈసీసీ S/4HANAలో సేమ్ ఒకేలా ఉంటాయి. ఓన్లీ ఒక చేంజ్ ఏముంది? ఇక్కడ S/4HANAలో ఒకటి ఎక్స్ట్రా కాలం అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ 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 వస్తుంది ఒకటి ఎక్స్ట్రా కాలం, ఈ ప్లేస్లో వస్తుంది. ఇక్కడ ఒక కాలం అనేది యాడ్ అవుతుంది. ఏంటది? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించి కూడా కంట్రోల్ చేయడానికి ఒకటి ఎక్స్ట్రా కాలం అనేది యాడ్ అవుతుంది, అంతే, ఇంకేం డిఫరెన్స్ ఉండదు. ఈసీసీకి S/4HANAకి డాక్యుమెంట్స్ టైప్లో నో చేంజెస్, ఓన్లీ ఒక చేంజెస్. ఏంటది? ఇది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే. ఇక్కడ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానికి కూడా అలౌ చేయాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది.
క్లియరా? ఎస్ సార్, క్లియర్ అండి. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇది అయిపోయింది. మీకు ఇమేజెస్ ఎందుకు కనిపించట్లేదు ఇక్కడ? వన్ మినిట్. డౌన్కి వెళ్ళండి. సార్ ఓకేనా, జూమ్ ఇన్ చేశాను, ఒకసారి చూడండి. కనిపించలేదు. ఇమేజ్ ఫుల్ ఇమేజ్ రావట్లేదండి, హాఫ్ ఇమేజే వస్తుంది. మీరు డౌన్కి వెళ్ళండి చెప్తాను. ఇది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ఇది. ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. డేటా ఏమైనా ఉందా? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అవైలబుల్ ఇన్ S4 హనా. ఓకే, చెప్పాను కదా ఆల్రెడీ. తర్వాత చూడండి. సో ఇది ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఇది మీకు S4 హనాలో కవర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ ఈబీఆర్ఎస్? ఈబీఆర్ఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. సో ఈబీఆర్ఎస్లో ఏ ఫార్మేట్ ఉపయోగిస్తారు మీరు అని అడుగుతారు. MT940 ఫార్మేట్ అని చెప్పండి. S4 హనాలో కవర్ చేస్తాను ఈబీఆర్ఎస్, ఎంబీఆర్ఎస్. విచ్ ఫార్మేట్ ఉపయోగిస్తారు? MT940 ఫార్మేట్ అంటారు. అందులో మళ్ళీ MT9 ఫార్మేట్లో ఏమేమి ఉంటాయి? ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ సపరేట్గా S4 హనాలో కవర్ అవుతుంది. తర్వాత సో ఈబీఆర్ఎస్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. సో MT940 ఫార్మేట్ని ఎక్కడ అప్లోడ్ చేస్తారు? ఈటీ కోడ్లో అప్లోడ్ చేస్తారు. FF_5 FF_5లో MT940 ఫార్మేట్ని అప్లోడ్ చేస్తారు ఈబీఆర్ఎస్లో. ఎంబీఆర్ఎస్ అయితే FF67 ట్రాన్సాక్షన్ కోడ్లో MT940 ఫార్మేట్ని అప్లోడ్ చేస్తారు. అంటే బ్యాంక్ ఒక ఫార్మేట్ ఇస్తారు, ఆ ఫార్మ్ యాక్చువల్గా ఎండ్ యూజర్ అప్లోడ్ చేస్తారు. ఎలా చేస్తారు ఏంటనేది S4 హనాలో కవర్ అవుతుంది. బట్ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతారు మ్యాండేటరీగా, గుర్తుపెట్టుకోండి. ఈబీఆర్ఎస్ విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ ఈబీఆర్ఎస్ అంటే MT940 ఫార్మేట్ అంటారు. సో ఈబీఆర్ఎస్ అయితే FF_5లో అప్లోడ్ చేస్తారు. ఎంబీఆర్ఎస్ అయితే FF67 ట్రాన్సాక్షన్ కోడ్లో అప్లోడ్ చేస్తాం. MT940 ఫార్మేట్ అనేది. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డౌన్ కంటే పైకి వెళ్తున్నారు ఆయన. ఓకే, కంప్లీట్ కదా? ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ? మీకు ఇమేజెస్ ఎందుకు కనిపించట్లేదు? ఓకే, సరే. తర్వాత చూడండి. సార్ అయిపోయింది సార్, ఇంకేం లేదు కంటెంట్. S4 హనా అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. వాట్ ఈజ్ మీన్ బై S4 హనా? S4 హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్. ఈ ఇమేజ్ అంతా చదవాలి మీరు, ఓకేనా? ఇమేజ్ అంతా చదవండి. 1 మినిట్. వన్ మినిట్ అండి. మీరు ఒకసారి స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి. నేను S4 హనా సర్వర్ ఓపెన్ చేస్తాను, నా సిస్టమ్ నుండి చూద్దాం ఒకసారి. ఓకేనా? నేను చేస్తాను, మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి.
స్టాప్ చేయండి, స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేయండి మీరు. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, Yes, sir. కనిపిస్తుందండి. ఇది S4 హనా సర్వర్. ఈసీసీకి హనాకి ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఏమీ డిఫరెన్సెస్ ఉండవండి. ఓన్లీ S4 హనాలో మాత్రమే డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తాయి. సారీ, ఈసీసీకి S4 హనాకి ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేంజెస్ ఏం లేవు. ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో మాత్రం కొన్ని చేంజెస్ ఉన్నాయి. లాస్ట్ లో చూసారా, S4 హనా 2022 వెర్షన్, ఇది 2022 వెర్షన్. అలాగే S4 హనా డేటాబేస్ అంతా ఎలా ఉంటుంది? హనా డేటాబేస్, S4 హనా డేటాబేస్ అంతా ఏ డేటాబేస్? హనా డేటాబేస్. సిస్టమ్స్కి వెళ్తున్నాను నేను. స్టేటస్, ఇక్కడ చూడండి S4 హనా చూసారా, చాలా స్లో ఉంటుంది. డెమో సర్వర్ చాలా స్లో ఉంటుంది. చాలా పేషెన్సీ ఉండాలి ఇక్కడ డెమో సర్వర్ ఓపెన్ చేయాలంటే. 2022 వెర్షన్, 25 వెర్షన్ కూడా మార్కెట్లో ఉంది, ఆల్రెడీ వచ్చేసింది. 25 వెర్షన్ కూడా మార్కెట్లోకి లాంచ్ అయింది. చూడండి ఎంత స్లోగా ఉందో ఇది. చూసారా, బ్రౌజ్ అవుతుంది, చాలా స్లో ఉంటుంది S4 హనా. బట్ కొన్ని సర్వర్స్ బాగానే పనిచేస్తాయి, కొన్ని స్లో ఉంటాయి. ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అయింది, ఆల్రెడీ లాగిన్ చేశాను. బట్ చూడండి చాలా స్లో ఉంది, ఇక్కడ బ్రౌజ్ అవుతుంది. చూడండి ఇంకా లోడ్ అవుతుంది, మళ్ళీ లాగిన్ చేసినా కూడా. చూద్దాం, 1 మినిట్ ట్రై చేద్దాం, అవ్వకపోతే ఓకే. సో డేటాబేస్ సిస్టమ్ అంతా ఒరాకిల్ డేటాబేస్ సిస్టమ్. ఈసీసీ అంతా ఒరాకిల్ డేటాబేస్. S4 హనా అంతా కూడా హనా డేటాబేస్ సిస్టమ్ ఉంటుంది. ఇక చూసారా, ఇక్కడ చూడండి ఓపెన్ అయింది. ఇక్కడ ఏం కనిపిస్తుంది? హనా. ఇది కనిపిస్తుందా? సర్వర్ నేమ్ ఏంటి? S4 హనా సర్వర్. డేటాబేస్ నేమ్ చూద్దాం, 1 మినిట్. డేటాబేస్ సిస్టమ్ ఇక్కడ కనిపిస్తుందా? హెచ్డిబి, హనా డేటాబేస్. హెచ్డిబి అంటే ఏంటి? హనా డేటాబేస్ అని అర్థం. హనా 2022 కనిపిస్తుందా లేదా? ఎస్ఆర్ నో కనిపిస్తుందా అండి? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. ఇది హెచ్డిబి అంటే ఏంటి? హనా డేటాబేస్ సిస్టమ్. డేటాబేస్ సిస్టమ్, హనా డేటాబేస్ సిస్టమ్. అదే ఈసీసీ అయితే ఏముంటుంది? ఒరాకిల్ ఉంటుంది. హనాలో హనా డేటాబేస్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత వేరే టీ కోడ్ ఉంటుంది ఇక్కడ యాక్చువల్గా. 1 మినిట్. మీకు ఇంకోటి ఏంటంటే OB52. స్టాండర్డ్ విధానం తీసుకుందాము. సో ఇక్కడ చూడండి, మనకి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి కదా. చూడండి ఇక్కడ ఇవి కామన్ పోస్టింగ్ పీరియడ్స్, ఇవి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. తర్వాత సిఓకి సంబంధించినవి ఇవన్నీ చూడండి, ఎక్స్ట్రా ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా సిఓకి సంబంధించినవి. కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన పోస్టింగ్ పీరియడ్స్. ఇవి S4 హనాలో ఉన్నాయి, ఈసీసీలో కనిపించవు. ఓకేనా? తర్వాత
మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి వచ్చాను. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో ఏముంటుంది యాక్చువల్గా? ఇక్కడ G001 ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. S4 హనాలో ఇంకోటి ఎక్స్ట్రా ఉంటుంది లాస్ట్లో, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించి ఎస్సిసిసి, ఈసీసీలో ఉండదు ఇది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించినవి ఇవన్నీ కూడా. ఓకేనా, అర్థమైందా? తర్వాత /n FS00. ఇక్కడ చూడండి, మనం ఏం క్రియేట్ చేయలేదు కదా ఇక్కడ, వేరే కంపెనీ కూడా ఏదైనా తీసుకున్నాము. ఇక్కడ చూసారా ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ చూసారా, కనిపిస్తుందా? ఇలా ఉంటాయి, ఎక్స్ట్రా ఉంటాయి ఆప్షన్స్. ఎస్ సార్, కనిపిస్తుంది. ఇవన్నీ జిఎల్ గ్రూప్స్, ఇవన్నీ మీకు తెలుసు. S4 హనాలో ఇలా ఉంటాయి. సో వీటి వల్ల ఏంటి? సో ఎఫ్ఐలో ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆ వాల్యూ అనేది సిఓలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎఫ్ఐలో ఇన్కమ్ అనుకోండి, సిఓలో రెవెన్యూ అంటారు. అలా ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అంటారు, సిఓలో దాన్ని కాస్ట్ అంటారు. అట్లా. తర్వాత కంట్రోల్ డేటాలో ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు, చూసారా? షార్ట్ కీ ఉంది, ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే లేదు. ఇక్కడ అక్కడ చూసారా, అది లేదు. షార్ట్ కీ ఉంటుంది, లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఉండదు. ఇంక ఇవన్నీ కామన్. G060 రికన్సిలేషన్కి సంబంధించింది. సో ఇక్కడ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి ఏమి ఇవ్వాలని చెప్పాను? ఎస్సిసిసి ఇవ్వాలి. ఇలా జిఎల్ అకౌంట్కి అసైన్ చేస్తాం. క్లియరా? ఇట్లా ఉంటాయి చేంజెస్ అనేవి, బట్ మీరు చేసే కొలది మీకు అర్థమైపోతుంది. ఇది ఒకటి డిస్కస్ చేసాము, ఇది ఒకటి డిస్కస్ చేసాము. OB22 అది వేరే టీ కోడ్లో వస్తుంది యాక్చువల్గా, కరెన్సీస్ అనేవి. ఈ టీ కోడ్స్ ఏవి S4 హనాలో పనిచేయవు. XK01, XK02 ఇవేమి పనిచేయవు. దీని బదులు ఏమి ఉపయోగిస్తాము? బీపీ, బిజినెస్ పార్ట్నర్. ఎగ్జాంపుల్ XK01 ఇద్దాం. /n XK01 ఎంటర్. చూసారా, డైవర్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ డైవర్ట్ అవుతుంది, బీపీకి డైవర్ట్ అవుతుంది. చూసారా, టీ కోడ్ అనేది ఆటోమేటిక్గా బీపీ అనే టీ కోడ్ ఉపయోగించమంటుంది. XK01 ఇస్తే వర్కౌట్ అవ్వదు. XK01 అనేది బీపీకి డైవర్ట్ అవుతుంది. క్లియర్ కాదా? ఎస్ సార్. సో ఈ టీ కోడ్స్ ఏవి కూడా పనిచేయవు ఈసీసీలో. సారీ, ఈ టీ కోడ్స్ ఏవి కూడా, ఈసీసీ టీ కోడ్స్ ఏవి కూడా S4 హనాలో పనిచేయవు. వీటి ప్లేస్లో బీపీ, బిజినెస్ పార్ట్నర్ అనే టీ కోడ్ని ఉపయోగిస్తాం. ఇది కూడా ఏసీ డొకా టేబుల్ అనేది S4 హనాలో ఉంటుంది, ఈసీసీలో ఉండదు. ఓకే, అది క్లియర్ కదా, అర్థమైందా? అర్థమైందా? సార్. ఎస్ సార్, ఎస్ సార్. సో నేను ఏమైతే చేంజెస్ చెప్పానో ఆ చేంజెస్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్, ఈసీసీ డేటా అంతా కూడా రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. S4 హనా కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. ఈసీసీలో ఇంప్లిమెంటేషన్కి ఎస్ఆప్ మెథడాలజీ వాడతాం. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తాం. ఈసీసీ డేటా అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. S4 హనా అంతా కూడా ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్. S4 హనా డేటాబేస్ అంతా కూడా హనా డేటాబేస్. ఈసీసీలో XK01, XK02, XK03 ఇట్లాంటి టీ కోడ్స్ ఏవి కూడా పనిచేయవు. వీటన్నిటి ప్లేస్లో బీపీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్. ఈసీసీ GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగాన్ అవుతాం. S4 హనా ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగాన్ అవుతాం. ఈసీసీలో డేటా మైగ్రేషన్ చేయడానికి LSMW ఉపయోగిస్తారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. S4 హనాలో LTMC ఉపయోగిస్తారు. ఈసీసీ అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్. S4 హనా అంతా కూడా ర్యామ్ డేటాబేస్. ఓకే, ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉంటుంది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో. S4 హనాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు. అలాగే OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో మనం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ చేస్తాం. OB52లో ఇక్కడ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, కామన్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి ఈసీసీలో. S4 హనాలో
సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ కూడా ఉంటాయి. ఇట్లా టకటక చెప్పేయాలి. ఓకే, క్లియర్ కదా? అర్థమైందా లేదా? ఎస్ సార్. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఎస్ సార్, ఓపెన్ చేస్తున్నా. సార్ కొంచెం నాకు ఒక ఎర్రర్ వచ్చింది సార్, అది మీకు చేద్దాం, వాట్సాప్. క్లాస్ అయిన తర్వాత చేద్దామండి. ఓకే. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి అకౌంట్ పేయబుల్. టుమారో స్టార్ట్ చేద్దాం అకౌంట్ పేయబుల్. నెక్స్ట్ క్లాస్. ఎర్రర్ ఏమైనా వస్తుందండి మీకు? అది మీకు వాట్సాప్లో పోస్ట్ చేశాను సార్, నేను గ్రూప్లో పెట్టబోయి మీకు పర్సనల్గా పెట్టేస్తాను. పర్వాలేదు, నో ఇష్యూ. ఏమైనా వచ్చింది? 1 సెకండ్స్. మీకు ఇంకో క్లాస్ చెప్పాలి యాక్చువల్గా, అది ఇంపార్టెంట్ క్లాస్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ రేపు చెప్తానండి. ఇది అయిన తర్వాత కాన్ఫిగరేషన్స్ వెళ్దాం. సిస్టమ్ ల్యాండ్స్కేప్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎక్కడుంది చూడండి, ఇది ఇంపార్టెంట్ క్లాస్. చూస్తున్నా సార్, వన్స్. సార్ నో అకౌంట్స్ గ్రూప్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని వచ్చింది సార్. చూద్దాం. మీరు సిస్టమ్ ల్యాండ్స్కేప్ అండి, టుమారో క్లాస్ నోట్ చేసుకోండి. మేడం మీరు స్క్రీన్ షేర్ చేయండి. మీకు ఎర్రర్ ఎక్కడ ఉందో చూద్దాం, చెక్ చేద్దాం. రిమైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినొచ్చు. క్లాస్ కంప్లీటెడ్ అండి, లెఫ్ట్ అయ్యే వాళ్ళు అవ్వచ్చు, మీ ఇష్టం. ఓకే, మీరు నాకు సార్ వాట్సాప్ చేస్తారా? టాపిక్ నెంబర్ 44 రేపటికి సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఓకే అండి, టుమారో డిస్కస్ చేద్దాం. అమ్మ మెల్లగా అమ్మ. ఓకే, నో ఇష్యూ. మీరు స్క్రీన్ షేర్ చేయండి. నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబరా? హలో, మీరు మొబైల్లో చేశారా ఏంటి, ల్యాప్టాప్లో చేయాలండి? వాట్సాప్ క్లోజ్ చేయండి ఫస్ట్. వాట్సాప్ అవన్నీ క్లోజ్ చేయండి. మీరు మీ పర్సనల్ డేటా రికార్డ్ అవుతుంది. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఎక్కడండి? దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబరా? చేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి.
ఐఎమ్ సారీ. న్యూ సెషన్ తీసుకోండి మేడం. ఓబీ 53కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోవాలి మీరు ఇక్కడ. ఇది న్యూ సెషన్, ఇది కంటిన్యూ చేయండి ఇక్కడ. కంటిన్యూ. ట్రాన్సాక్షన్ కోడ్ OB53. మీ నెట్వర్క్ బాగా స్లో ఉంది. OB53కి వెళ్ళండి. నా వాయిస్ మీకు వినిపిస్తుంది అందరికి క్లియర్గా? హలో ఎస్ సార్, వినపడుతుంది సార్. మేడం లెఫ్ట్ అయ్యారు. సార్ ఎగ్జిట్ అయిపోవచ్చా, ఇంకేమన్నా ఉందా సార్? ఎగ్జిట్ అవ్వండి, మీ ఇష్టం. క్లాస్ కంప్లీట్ అయ్యాడు. ఆమె ఎర్రర్ ఉన్న Okay. ఎవరు చూద్దాం. మీరు ఎగ్జిట్ అవ్వచ్చండి. అది రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయలేదు ఆవిడ, అందువల్ల అలా వస్తుంది. ఉన్నారా మేడం, ఉన్నారా? వెయిట్ చేద్దాం 1 minute. దీప్తి గారండి, ఎర్రర్ ఫామ్ అయింది ఎవరికి? హలో నాకు కాదండి, నేను దిక్తి నాకు కాదు, వేరే ఎవరు మీకేనండి? కాదండి నాకు. ఎవరు మరి మళ్ళీ లెఫ్ట్ అయ్యారు ఎందువల్ల? ఓకే అండి, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్. నా కాల్ చేస్తారులేండి వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు.